2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇప్పటికే చాలా వీడియోస్ మనం చేస్తున్నాము. ఎస్పెషల్లీ జనవరి 29 నుంచి 11 రోజులు ప్రత్యేకించి క్లాసెస్ని నిర్వహించబోతున్నారు అన్వర్ గారు. మీ అందరికీ తెలిసిందే. అందులో స్పెషల్గా 3 డేస్ ఓన్లీ మహిళల కోసం మాత్రమే కొంత కంటెంట్ని తీసుకొని ఏ విధంగా అఫర్మేషన్స్ చేయాలి, బిజినెస్లో గ్రో అవ్వాలంటే ఎలా, ఫ్యామిలీలో పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఎలా, అండ్ దాంతోపాటు ఆంటర్ప్రెన్యూర్స్గా కెరియర్ని మొదలు పెట్టాలి అనుకుంటే ఎటువంటి మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలన్న వాటిపైన చాలా క్లియర్గా మీకు క్లాసెస్లో వివరించే అవకాశం ఉంటుంది. సో మీలో ఎవరైనా సరే ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దానికన్నా ముందు చాలామంది కొన్ని ఫార్ములాస్ని ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ మా మైండ్ సెట్ని షిఫ్ట్ చేయాలి అనుకున్నా, లేదు అంటే మేము ఈ స్థితిలో ఉన్నాము, ఈ స్థితి నుంచి కొంచెం ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకుంటే ఏ విధంగా అన్న వాటిపైన అడుగుతూ ఉంటుంటారు. దానికి సంబంధించి మనతో పాటు డాక్టర్ అన్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ సార్. సో మీ కష్టే ఫలి అని చెప్పొచ్చు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఆ న్యూస్ విన్నప్పుడు. అండ్ సెకండ్ కంగ్రాచులేషన్స్. అండ్ చాలా మంది ఇలా ఒక్కొక్క గోల్ ఉంటుంది సార్. మీరు మీ గోల్స్ కోసం ఏ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ముందుకెళ్తూ ఉన్నారో, ఎస్పెషల్లీ ఆడపిల్లలు కూడా మా మైండ్లో కొన్ని ఆలోచనలు స్ట్రక్ అయిపోయి ఉంటుంటాయి. వాటిని షిఫ్ట్ చేయాలి అనుకున్నా, ఈ స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకున్నా, కొన్ని ఫార్ములాస్ ది మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్లో కొన్ని ఉంటూ ఉంటాయి. ఈ రూల్స్ని ఫాలో అయితే డెఫినెట్గా మైండ్ షిఫ్ట్ అవుతుందని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది అంటారు. ఎస్, అబ్సల్యూట్లీ అండి. అంటే నేను ప్రపంచంలో మళ్ళీ చెప్తాను, జాగ్రత్త ఉన్న అందరూ కూడా ప్రపంచంలో టాప్ 100 బిలియనర్స్ మీద ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ ఇలాంటి చాలా మందిని, టాటా, అంబానీ, అదాని ఇలాంటి వాళ్ళందరినీ ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకున్నాను నేను నా లైఫ్లో. లాస్ట్ 4 years నుంచి నేను ఒక రీసెర్చ్ చేస్తాను. అంటే వాళ్ళు ఉన్న హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు ఏ హ్యాబిట్స్ వల్ల అంత ఫాస్ట్గా ధనవంతులయ్యారు. సో నేను ఒక 6 పవర్ఫుల్ హ్యాబిట్స్, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అంటారు కదండి. సో మీరు కూడా కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి. లాస్ట్ బాల్ 6 కొడితే మ్యాచ్ టర్న్ అయిపోయినాం, మనం వరల్డ్ కప్ కూడా గెలిచాం. సో మీరు ఈ సంవత్సరం అక్కడ 6 కొడితే విన్నర్, ప్రపంచ ఛాంపియన్. ఇక్కడ ఈ ఇయర్ ఈ 6 హ్యాబిట్స్ మీతో పాటు ఉంటే ఖచ్చితంగా మీరు కుబేరుడు అవుతారు, ధనవంతుడు అవుతారు, రిచ్ పర్సన్ అవుతారు, మిలియనర్ అవుతారు. సో కింద కామెంట్లో టైప్ చేయండి 6 రిచ్ హ్యాబిట్స్ అని టైప్ చేయండి. ఈ రిచ్ హ్యాబిట్స్ ఎలా అంటే, పడుకున్నా, నిద్ర లేచినా, ఏం చేసినా కూడా ఈ హ్యాబిట్స్ మన మైండ్లో ఉండాలి. అంటే దాన్ని అలవాటు చేసుకోవాలండి. ఎందుకంటే ఎన్ హ్యాబిట్ కెన్ మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. అంటే ఒక హ్యాబిట్ మనిషిని మేక్ అయినా చేస్తుంది ధనవంతుడిగా, లేదా బ్రేక్ అయినా చేస్తుంది. సో ఏంటి ఆ పవర్ఫుల్ 6 హ్యాబిట్స్? నేను 100 మంది మిలియనర్స్ మీద రీసెర్చ్ చేసిన ఆ పవర్ఫుల్ 6 హ్యాబిట్స్ ఏంటి? ఈ రిచ్ పీపుల్, మీరు ప్రపంచంలో ఎవరు తీసుకోండి, ప్రపంచంలో ఏ రిచ్ పర్సన్ తీసుకున్నా ఈ 6 హ్యాబిట్స్ వాళ్ళకి ఉంటాయండి. 6 హ్యాబిట్స్. సో రిమైనింగ్ హ్యాబిట్స్ నేను క్లాస్లో చెప్తాను, ఇది ట్రైలర్ మాత్రమే. సో ఏంటో చూద్దామండి. సో 6 హ్యాబిట్స్ ఈ సంవత్సరం ఎందుకు ఫాలో అవ్వాలి? ఎందుకు 6 హ్యాబిట్స్ అంటే, ఇక్కడ పాయింట్ చెప్తాను చూడండి. వై డూ లెస్ టాలెంటెడ్ పీపుల్, అంటే మనకన్నా లెస్ టాలెంటెడ్ పీపుల్, పెద్దగా చదువుకోని వాళ్ళు చాలామంది మార్కెటింగ్లో, బిజినెస్లో చాలామంది కోట్లు సంపాదిస్తారు. ఎందుకు అని అంటే వాళ్ళు కూడా ఈ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నారు. నేను వాళ్ళని కూడా స్టడీ చేశాను. నా క్లయింట్స్ 10 కోటీశ్వర్లు ఉన్నారు. నేను చాలా రియల్ ఎస్టేట్ కంపెనీ చెప్తుంటాను. వాళ్ళందరిని అబ్జర్వ్ చేసిన తర్వాత నేను కొంతమందిని కలిశానండి. వాళ్ళు సైకిల్ మీద వచ్చి ఈరోజు 50 కోట్లు 100 కోట్లు సంపాదించారు, ఇదే హైదరాబాద్లో. సో ఏంటి, నేను రీసెంట్గా ఆ పర్సన్స్ని కలిశాను. గుర్తుపెట్టుకుని మీ లైఫ్లో మీరు కూడా అలవాటు చేసుకుంది. ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ మీరు కలవగానే మీరు ఒక్కటే క్వశ్చన్ అడగండి, మీ సక్సెస్కి కారణం ఏంటి, మీరు దేన్ని ఫాలో అయ్యారు అని మీరు అడిగి తెలుసుకోండి. సో ఇక్కడ చూస్తే నెంబర్ 1 హ్యాబిట్ గుర్తుపెట్టుకుని, వాళ్ళు ఒక స్కిల్ అలవాటు చేసుకుంటారండి. వాట్ ఈజ్ స్కిల్ అంటే ఏంటి అర్థం అంటే, సైకాలజీలో అప్లయింగ్ ద నాలెడ్జ్ని అప్లై చేయడమే స్కిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడడం ఒక కళ, మాట్లాడడం దాన్ని స్కిల్ అంటారు. సో అంటే మాట్లాడేటప్పుడు మన నాలెడ్జ్ అప్లై చేయాలి. ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఒక స్కిల్ అండి. సో నెంబర్ 1 రాసుకోండి, మీరు ఒక స్కిల్. ఇప్పుడు దీన్ని ఈ రీసెంట్గా ఈ 21st centuryలో ఏమంటారంటే నిష్ అంటారు. నిష్ అంటే ఒక పర్టికులర్ ఒక సెగ్మెంట్ తీసుకోండి. నేను చాలా యాజ్ అ మోటివేషన్ స్పీకర్గా నేను ఇంతకుముందు చాలా చెప్పేవాడిని. కానీ ఎప్పుడైతే ఒక స్కిల్ ఏంటి అని తెలుసుకున్నాను, నేను లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్నానండి. సో దాన్ని నేను ఏం చేసిన, మాస్టర్ చేయాలి. గుర్తుపెట్టుకున్నాను, ఐ మాస్టర్ మై స్కిల్ అని టైప్ చేయండి. ఒక స్కిల్ పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్. సో అలా ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి, యాక్టింగ్. సో అంటే అందులో మాస్టర్ అయిపోవాలి. ఆ స్కిల్ పట్టుకుని దాన్ని ఇంకా షార్ప్ చేయాలన్నమాట. సో ఇంకా మీరు తీసుకుంటే
ఇక్కడ ఈ స్కిల్ని మాస్టరింగ్ చేసే టైంలో వాళ్ళు మీ మీద విమర్శలు వస్తాయి. రీసెంట్గా నేను ముఖేష్ అంబానీ గారి వీళ్ళందరి గురించి స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళు విమర్శలకి భయపడరు అనే పాయింట్ నేను నేర్చుకున్నానండి. అంటే మీరు ఏదైనా చేసేటప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కూడా కొంతమంది విమర్శలు పట్టించుకోరు, చాలా వస్తుంటుంటాయి. సో ఫస్ట్ ఇగ్నోర్ చేయండి. మీరు ఎంత సక్సెస్ సాధించినా జనాలు ఏదోటి అంటూనే ఉంటారు. జనాలు ఎలా ఉంటారంటే మీరు ఏం చేస్తున్నా అంటారు, ఏం చెయ్యకపోయినా అంటారు, ఏం చేసినా అంటారు. 3 గుర్తుపెట్టుకోండి. ఏం చెయ్యకపోయినా అంటారు, ఏం చేయట్లేదేట అంటారు, చేస్తున్నా అంటారు, చెయ్యకపోయినా అంటారు, చేస్తున్నా అంటారు, చేసినా అంటారు. సో అందువల్ల చేయడమే బెటర్ అండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రాసెసింగ్లో మీకు డౌట్స్ వస్తాయి. నా ఈ స్కిల్కి డబ్బులు వస్తాయా? స్కిల్ ఎంత పవర్ఫుల్గా ఉండాలంటే ఎగ్జాంపుల్ చెప్తాను. పవర్ ఆఫ్ ప్లేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయింటర్ బీచ్ రోడ్ దగ్గర కూర్చుని వేసే పెయింటింగ్ ఒకలాగా ఉంటుంది, స్టార్ హోటల్ దగ్గర కూర్చుని వేసే పెయింటింగ్ ఒకలాగా ఉంటుంది. సో బీచ్ రోడ్కి వచ్చే వాళ్ళు 300-400 ఇస్తారు, స్టార్ హోటల్ దగ్గర కూర్చుని వేస్తే 2000 ఇస్తారు, 5000 కూడా ఇస్తారు. సో అంటే మీ స్కిల్ని ఎక్కడ ప్రజెంట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానికి లాజర్ ఫోకస్ కావాలి. లాజర్ ఫోకస్ ఎందుకంటే చాలా డీవియేషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఒక స్కిల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలామంది అంటారు ఇదొద్దు, ఇంకోటి. అందుకే మీకు బ్రూస్లో ఒక మాట అంటాడు, నేను 10,000 కిక్లు ఇచ్చే వాళ్ళకి భయపడను, కానీ ఒకే కిక్ ఎవరైతే 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తారో నేను వాళ్ళకి భయపడతాను అంటాడు. ఎందుకు? వాళ్ళు మాస్టర్ అయిపోతారు. ఏదైనా ఒక విషయాన్ని 10,000 అవర్స్ కానీ మనం ప్రాక్టీస్ చేస్తే మనం మాస్టర్ అయిపోతాం. బ్రూస్లీ చెప్తాడు ఈ మాట. సో ఇంకొక పాయింట్ తీసుకుంటే నెంబర్ 2, ఎటువంటి హ్యాబిట్స్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్ గురించి కంప్లైంట్ చేయరండి. హార్డ్గా ఉంది, కష్టంగా ఉంది, కాంపిటీషన్గా ఉంది, అరే ఇలా ఉంది, అలా ఉంది, మార్కెట్ ఇది లేదు, అది లేదని దే నెవర్ కంప్లైనింగ్ కాదు, కాంప్లిమెంట్స్ చేస్తుంటుంటారు. వాళ్ళ కాంప్లిమెంట్స్. ఇది ఎవరైతే అలవాటు చేసుకుంటారో, అంటే సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా కంప్లైనింగ్ చేయొద్దు. గవర్నమెంట్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద మనం కంప్లైంట్. కొంతమంది ఒక్కోసారి నా ఫెయిల్యూర్ కారణం నా బంధువులే, ఇలా మా ఇంట్లో మా హస్బెండ్, మా వైఫే, ఇలా అంటుంటారు. పాలిటిక్స్ అని. సో అలా మీరు కంప్లైంట్ చేయొద్దండి. సో ఇంకో పాయింట్ ఏంటంటే హ్యాబిట్ నెంబర్ 3, వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. నేను తెలుసుకున్న సీక్రెట్ ఏంటంటే ధనవంతులు ఫాలో అవుతున్న టెక్నిక్ ఇది. యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఇప్పుడు నా క్లాసెస్ మీరు వీడియో వింటున్నారు కదా, సో ఇమీడియట్గా ఈ నెల 29 నుంచి 40 మీరు క్లాసెస్కి యాక్షన్ తీసుకున్నారు అనుకోండి, యాక్షన్ టేకర్ టైప్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఎందుకంటే నా క్లాసెస్కి చాలా మంది చూద్దాంలే అని అనుకుంటుంది కదా, పాయింట్ లో ఉంటుంది. ఎస్, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్ గుర్తుపెట్టుకుని. ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో వాళ్ళే ఇన్స్టెంట్ గా మనీ చేస్తారు. సో రైట్ ఆర్ రాంగ్. అందుకే మనకి రతన్ టాటా గారు ఒక మాట అంటారు, ఐ డోంట్ టేక్ రైట్ డెసిషన్స్, ఐ టేక్ డెసిషన్స్ అండ్ మేక్ ఇట్ రైట్. సో నేను రైట్ డెసిషన్స్ తీసుకోను, నేను డెసిషన్ తీసుకుంటాను, దాన్ని మేక్ ఇట్ రైట్ చేస్తాను. సో లైఫ్లో ఎవరు కూడా అంటే అందుకే స్వామి వివేకానంద గారు ఒక మాట అంటారండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆదర్శం లేని వ్యక్తి 1000 తప్పులు చేస్తే, ఆదర్శం ఉన్న వ్యక్తి ఒకసారి 100 తప్పులు చేయొచ్చు. సో అంటే కానీ అక్కడ అనుభవం చాలా గొప్పది. అంటే మనం యాక్షన్లో తీసుకుంటే చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, సార్ చాలా కోల్పోయింది సార్ అంటారు. నేనేమంటానంటే మీరు ఏం కోల్పోలే, అయితే డబ్బు వస్తుంది, లేదా అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా. సో 4వ పాయింట్ ఏంటంటే దే కీప్ దేర్ ప్రామిసెస్. వాళ్ళు ఏ మాట ఇచ్చారో ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటారు. సో మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో కానీ, మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మీరు ఎవరికైతే ప్రామిస్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా మాట నిలబెట్టుకోండి. చాలామంది ధనవంతులు చెప్పాడంటే వాళ్ళ మాట ఏదైతే ఇచ్చారో వాళ్ళు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. నిలబెట్టుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్లో చూడండి, ఏదో మాట ఇస్తారు, నిలబెట్టుకోలేదు అనుకో, నెక్స్ట్ పాలిటిక్స్లో వాళ్ళకి ఓట్లు రావు. సో మీరు మీ లైఫ్లో గెలాలంటే కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఎస్ ఐ మేక్ మై ప్రామిసెస్ ట్రూ అని చెప్పేసి. ఇంకొకటి, ఎవరైతే ప్రామిస్కి నిలబడతారో వాళ్ళ వెనకాల యూనివర్స్ నిలబడుతుందండి. మీరు మీ ప్రామిస్ మీద నిలబడితే యూనివర్స్ మీకు నిలబడుతుంది. సో యూనివర్స్ సపోర్ట్స్ హూ కీప్ దేర్ వర్క్. అండ్ ఇంకో 5th పాయింట్ తీసుకుంటే లెర్న్ న్యూ థింగ్స్. ఎవరైతే కొత్త విషయాలు నేర్చుకుంటారో, అంబానీ, అదానీ, బిల్ గేట్స్ అండ్ వారన్ బఫెట్, వీళ్ళందరూ కూడా, వారన్ బఫెట్ రోజుకి 5 గంటలు పుస్తకాలు చదువుతాడండి అతను. బిల్ గేట్స్ సంవత్సరానికి 55 పుస్తకాలు చదువుతాడు అతను సంవత్సరానికి. సో వీళ్ళు ఎవరు తీసుకున్నా అప్డేట్ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ అప్డేట్ మై సెల్ఫ్, ఐఎమ్ వెర్షన్ ఆఫ్ 2.0 అని టైప్ చేయండి. ఎందుకంటే అప్డేట్ అవ్వకపోతే మార్కెట్లో అవుట్డేట్ అయిపోతారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకుని వాళ్ళు ఎప్పటికప్పుడు లైఫ్ లాంగ్ లెర్నర్, ఐఎమ్ లైఫ్ లాంగ్ లెర్నర్ అని టైప్ చేయండి. సో లైఫ్. అండ్ 6th పాయింట్ అండి, నేను చాలా మందిని చూశాను. సో మైకిల్ ఫెల్ప్స్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అతను చాలా, ఎందుకంటే అతను ఒలింపిక్స్ 22 గోల్డ్ మెడల్స్ సాధించాడు. 22 గోల్డ్ మెడల్స్. వీళ్ళు ఎవరు తీసుకున్నా కూడా, ఈవెన్ విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ కూడా ఈ విజువలైజేషన్ వాడి సక్సెస్ అయిపోయారండి. విజువలైజేషన్ వల్ల ఏమవుతుందంటే 5 years ఆఫ్ సక్సెస్ 1 year అట్రాక్ట్ చేయొచ్చు. సో విజువలైజేషన్ వెరీ వెరీ పవర్ఫుల్. కానీ చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే విజువలైజేషన్ ఎలా చేయాలో తెలియదు. సో నేను ఈ నెల 29 నుంచి 40 క్లాసెస్లో విజువలైజేషన్ ఎలా చేయాలి, విజువలైజేషన్ చేసినప్పుడు 3 పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి. 3 మేజర్గా 3 పవర్ఫుల్ టెక్నిక్స్ ఉంటాయి. ఈ 3 పవర్ఫుల్ టెక్నిక్స్ వాడితే
విజువలైజేషన్ చాలా ఫాస్ట్గా, ఎందుకంటే డెన్నిస్ వ్యాట్లీ అతను చెప్తాడు, అమెరికా నాసా సైంటిస్టులకు విజువలైజేషన్ మీద ట్రైనింగ్ ఇచ్చాడు. అతను అలాంటి వాళ్ళ పుస్తకాలు చదివిన తర్వాత వెన్ యూ విజువలైజ్ యూ కెన్ మెటీరియలైజ్ అని చెప్పాడండి. సో మీ డెస్టినీని మీరు గుర్తుపెట్టుకుని విజువలైజేషన్ నేను ఎలా చేయాలని కూడా నేర్పిస్తాను ఈ నెల 29 నుంచి 60 క్లాసెస్లో. ఈ 6 హ్యాబిట్స్ కానీ ఉంటే కొడితే కొట్టాలి, 6 కొట్టాలి, లైఫ్లో 6లు కొట్టచ్చు, డక్అవుట్ అవ్వకుండా. డెఫినెట్గా సార్, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఎస్పెషల్లీ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక పాయింట్లో అనుకున్నది జరగట్లేదు అన్నది ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు డెఫినెట్గా ఈ 6 ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో ఫస్ట్ ఒక పేపర్లో రాయండి. మీ వాల్ పైననో, బెడ్రూమ్లోనో, మీ ఆఫీస్ రూమ్లోనో స్టిక్ చేయండి. డైలీ వాటిని రీడ్ చేస్తూ ఉండండి, అఫర్మ్ చేస్తూ ఉండండి, ఫాలో అవ్వడానికి ఎంత వీలైతే అంత ప్రయత్నిస్తూ ఉండండి. అండ్ చాలామందికి విజువలైజేషన్కి సంబంధించిన డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఈ 29th నుంచి జరగబోయే క్లాస్లో మీకు మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, బిజినెస్ గ్రోత్ని ఎలా పెంచుకోవాలి అండ్ వీటితో పాటు విజువలైజేషన్ స్వతహాగా ఏ విధంగా చేసుకోవాలన్న వాటిపైన అవగాహనని కల్పిస్తూ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇందులో 3 రోజులు ప్రత్యేకించి ఆడపిల్లలకి జరగబోతుంది కాబట్టి క్లాస్ డెఫినెట్గా అటెండ్ అవ్వచ్చు. ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే మా టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.